పెంచులన్నా ఏమనుకోబాకు, నీ పార్టీ వేరు నా పార్టీ వేరు. ఎందుకంటే పెంచులరెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మీకు నగరాధ్యక్షుడిగా నియమించింది ఎవరు? గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పారు కదా. మేము గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన వాళ్ళే. మొన్నటిదాకా పనిచేస్తే ఒక్క ప్రెస్ మీట్ ఏదో ఒకటి ఏది పెట్టాలి కాబట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టావన్నా? ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టావా? దేనికైనా ఎదుర్కొన్నావా? మన ప్రతిపక్షం వాళ్ళని ఏదన్నా ఒక మాటకి జవాబు ఇచ్చావా? ఏమీ లేదే. నువ్వు మా రూరల్ అధ్యక్షుడిని ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అన్నా? నువ్వు అందరూ ఆ ఫ్యాక్టరీ ఆనం ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన వాళ్ళవే, అందరూ ఆనం ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన వాళ్ళవే. కానీ పదవులు ఒక పక్కేవో పదవులు పెద్ద గొప్పవి కాదు అంటావు, ఇదేవో పదవి రాలేదు అని ఒక మాట చెప్తావు. బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారికి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, టౌన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మా అధ్యక్షులైనటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, ఈ ముగ్గురు సహకారంతోనే ఆయనకి అధ్యక్ష పదవి వచ్చిందన్నా. అన్నా ఎవరికి తెలియకుండా మేమేమి బయలోంచి రాలా, అందరికీ తెలిసేటట్టే. నిన్న నువ్వు చెప్పావు చూసినావా? అందరికీ తెలిసేటట్టే వచ్చావన్నా పెంచులన్నా. నువ్వంటే చాలా మర్యాద అన్నా, నీకు కూడా తెలుసు. మదన్ అంటే ఎంత మర్యాద అన్న సంగతి మీకు తెలుసు. కానీ ఎందుకన్నా ఒకటే పార్టీలో ఉన్నాం మనం? ఎందుకన్నా మా చేత ఎన్ని మాట్లాడిస్తావు పెంచులన్నా? నువ్వు కార్పొరేటర్ ఉండవు, నేను కార్పొరేటర్ ఉండా. నేను 28లో ఉండా, నువ్వు 27లో ఉండవు. ఏందన్నా ఇది ఈ విధంగా మాట్లాడటం? వాళ్ళ ఆనవాళ్ళ కుటుంబం అన్నా. అదేమంటే గ్రామాల్లో ఏమీ లేదంటావు. ఎవడన్నా నాయకుడు చెప్పను? గ్రామాల్లో ఏమీ లేదా? నీకు ఇంకోటి తెలుసన్నా, మనము 1.5 సంవత్సరాల నుంచే గౌరవనీయులు ప్రభాకర్ దగ్గర పనిచేస్తున్నావా? పనిచేస్తుంటే మనకి ఏ రోజైనా సరే ఒక డివిజన్లో మనకి ఇదిగో పొలాని 20 మంది మన కార్యకర్తలుగా అన్నిటికీ ముందరకు వచ్చేటట్టు ఉండాలా, ఏదైనా సమావేశం పెట్టినప్పుడు ఏదైనా రావాలా అనే కార్యక్రమాన్ని ఎప్పుడైనా నువ్వు టౌన్ అధ్యక్షుడుగా చేసావన్నా? చెప్పు. నువ్వు చెప్తే డెఫినెట్గా నేను తల వంచుకొని సమాధానం నీకు చెప్తా.